ఇప్పటిదాకా వచ్చినటువంటి ఫలితాలని మీరు ఎలా విశ్లేషిస్తారు? దీనిలో మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయండి. మొట్టమొదటిది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి విధము. ఏ ఓటర్ని కూడా వదిలిపెట్టకుండా చిన్న చిన్న సమావేశాలు నిర్వహించి ఢిల్లీలో దాదాపు 60,000 చిన్న స్థాయి సమావేశాలు, 100 మంది 50 మంది సమావేశాలు, 60,000 సమావేశాలు నిర్వహించారు. దీంతో ఓటర్లని చేరడంలో బీజేపీ విజయవంతమైంది. రెండవది, ఓవరాల్ పోలింగ్ పర్సెంట్ తగ్గినట్టుగా కనబడుతుంది. ఫైనల్ ఫిగర్స్ ఇంకా రాలేదు, కానీ ఓవరాల్ పోలింగ్ పర్సెంట్ తగ్గినట్టుగా కనిపిస్తుంది గత ఎన్నికల్లో. అయినప్పటికీ బీజేపీ గెలుస్తుంది. యూజువల్ గా ఓటర్ టర్న్అవుట్ తక్కువగా ఉన్నట్లయితే ఇన్కంబెంట్ పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి లాభం అని చెప్తారు. కానీ ఇక్కడ జరిగింది, బీజేపీ తన ఓటర్లను బూత్ దగ్గరికి తీసుకువెళ్లడంలో విజయం సాధించింది. కాబట్టి ఆర్గనైజేషనల్ మెషినరీ యొక్క విజయం ఇది మొట్టమొదటి అంశం. రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి సహకారాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ దాదాపు 5%. బీజేపీకి 48% వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 41% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 6.7% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ తో గనక ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుని ఉంటే అరిథమెటిక్ ప్రకారము కాంగ్రెస్ ని దూరం చేసుకోవడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ అహంకారాన్ని ప్రదర్శించింది. ఇది ఒక పెద్ద క్యాలిక్యులేటివ్ మిస్టేక్ జరిగింది. మూడవ ముఖ్యమైనటువంటి లెసన్ నాకు కనిపిస్తున్నంత వరకు, ఆమ్ ఆద్మీ పార్టీ క్యాంపెయిన్ లో మొదటి నుంచి తప్పు చేస్తూ వచ్చింది. తన అభ్యర్థుల్ని అందరికన్నా ముందు ప్రకటించింది. పర్యవసానంగా దానికి విరుగుడు వంటి అభ్యర్థుల్ని ప్రకటించడానికి బీజేపీకి అవకాశం వచ్చింది. బీజేపీ అందరికన్నా చివరి అభ్యర్థుల్ని ప్రకటించింది. దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ తన మేనిఫెస్టోని అందరికన్నా ముందు రిలీజ్ చేసింది. దానికన్నా బెటర్ మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చింది. ఈ రకంగా చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ టాక్టికల్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయంగా గెలుపొందుతోంది. ఇప్పటికీ ఒక 10 సీట్లలో 1000 కన్నా తక్కువ మెజారిటీ ఉంది. బీజేపీ చాలా ఆధిక్యత ఉన్నమాట వాస్తవం. బీజేపీ మొత్తం అంతా లెక్క తీస్తే ఒక 40 సీట్లలో బీజేపీ 7,000 కన్నా ఎక్కువ ఓట్ల మెజారిటీ. ఇది ఢిల్లీ లెక్కలో ఇది గ్యారంటీగా గెలుపొందేటటువంటి మెజారిటీ. అయినప్పటికీ ఒక 10 సీట్లలో కొంచెం అటు ఇటు అయ్యే చివరి వరకు కూడా ఊగిసలాట ఉండే అవకాశం ఉంది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల వ్యతిరేకత ఉండడం సహజమైనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ గేమ్ ని ఆడిన విధానం ఏదైతే ఉందో, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఒక ప్లాన్ లేకుండా చేయటం వల్ల వాళ్ళ మేనిఫెస్టో ముందొచ్చింది, వాళ్ళ అభ్యర్థుల్ని ముందు ప్రకటించారు. అభ్యర్థుల్ని ముందు ప్రకటించిన తప్పు కేసీఆర్ ఎలా చేశారో దాదాపుగా కేజ్రీవాల్ అలాగే చేశారు. దాదాపుగా అలాగే ముందు ప్రకటించి కేజ్రీవాల్ తప్పు చేశారు. బీజేపీకి దానికన్నా మెరుగైనటువంటి వాగ్దానాలు మంచివా కాదా అన్న చర్చలోకి నేను వెళ్ళను. వాగ్దానాలు ఇవ్వగలిగే సౌలభ్యాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది. కాబట్టి 3 కారణాలు: ఒకటి, కాంగ్రెస్ ని మైత్రి కోల్పోవడం; 2, బీజేపీ యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్; 3వది, ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి టాక్టికల్ మిస్టేక్స్. ఈ 3 వల్ల మనకి ప్రజాభిప్రాయం బీజేపీకి అనుకూలంగా వచ్చేలాగా జరిగిందని నా అభిప్రాయం. ఓకే సార్. ప్రసాద్ గారు, మీరేమంటారు? బీజేపీ విజయానికి సంబంధించి మీ విశ్లేషణ ఏమిటి? మీకు, రాకా సుధాకర్ గారికి, పార్థసారథి గారికి నమస్కారం. నేషనల్ స్టార్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఫలితం స్పష్టంగా కనబడతా ఉంది.